ఎన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. Blunt force trauma on the head. Asphyxia by drowning. ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటి వరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని క్రియేట్ చేదో అప్పటి వరకు అది సస్పెన్స్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే 5 మూవీస్ లో సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నీ నిండుగా ఉంటాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నంబర్ 1 మరియు నంబరు 3 మూవీ ని అసలు మిస్ అవ్వకండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఇది ఒక సిరీస్. ఈ సిరీస్ పేరు సర్చ్ ద నైనా మర్డర్ కేస్ సీజన్ 1. కథ ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేస్ది. నైనా అనే అమ్మాయి శవం ఒక పొలిటిషియన్ కారులో దొరుకుతుంది. అప్పుడు ఎస్పీ సన్నివేక్త దాస్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఉంటుంది. తను ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటికి వస్తాయి, లేదంటే బయటికి రప్పిస్తుంది. ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుందో ఇది కేవలం నార్మల్ మర్డర్ కాదు, దీని వెనుక పొలిటిక్ పవర్స్ మరియు అతిపెద్ద రహస్యాలు దాగి ఉన్నాయి అని అర్థమవుతుంది. ప్రతి నిజాలు దాచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి. నైనా మర్డర్ వెనుక కేవలం ఒక మనిషితో కాదు, ఎంతో మంది ముఖాలు దాగి ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్లో కథ ఇంకా లోతుగా వెళుతుంది. నైనాని ఎవరు చంపారు, ఎందుకని అందరూ ఆ రోజు రాత్రి గురించి అబద్ధం చెబుతున్నారు, సిస్టమ్ నిజాన్ని దాచిపెడుతుందా, లేదా ఎవరైనా దాని మ్యానుప్లేట్ చేస్తున్నారా? మీకు మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, డార్క్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ జియో హాస్టల్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 2, మూవీ పేరు నింద. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ ట్రైలర్ మూవీ. దీనికి 8.8 రేటింగ్ దొరికింది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా వరుణ్ అనే అబ్బాయి వెనుకాల తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో 6 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్యని విచారణ చేసి ఏ విధంగా హంతకుడిని పట్టుకున్నారు అనేది స్టోరీ. క్రైమ్ ని ఏ విధంగా చేశారు మరియు దాని ఎలా ఛేదించారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఇది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ మూవీ. మీకు మంచి క్రైమ్ తో పాటు ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ ఆహలో ఉంది. నెంబర్ 3, మూవీ పేరు భూతద్దం భాస్కర్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇది ఒక క్రైమ్ ట్రైలర్ మూవీ. ఈ మూవీలో హీరో ఒక డిటెక్టర్ గా ఉంటాడు. ఈ మూవీలో ఒక సీరియల్ కిల్లర్ అమ్మాయిలను చంపుతూ ఉంటాడు. వాళ్ల ముండంని తీసుకుని పోతాడు. అయితే ఎందుకిలా చేస్తున్నాడు అనేది మూవీలో మీరు చూడాలి. అయితే కథలో టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఈ కేసుని విచారించడానికి ఒక డిటెక్టివ్ వస్తాడు. అయితే అతను ఎలా ఈ కేసుని ఛేదించాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మీకు మంచి డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ ఆహా యాప్లో రిలీజ్ అయింది. నెంబర్ 4, మూవీ పేరు విశ్వామిత్ర. ఈ మూవీ 2019లో రిలీజ్ అయిన ఒక మిస్టరీ మూవీ. దీనికి 4.3 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె యొక్క హార్డ్ వర్కింగ్ ఎంప్లాయ్, కానీ తన బాస్ ఆమెని ఇష్టపడుతూ ఉంటాడు. కాని ఫ్రెండ్స్ ఆమెని అతని బాస్ నుండి ఒక వ్యక్తి కాపాడుతాడు. కాని అతని ఎవరో ఎవరికీ తెలియదు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఇది యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5, మూవీ పేరు అహం రీబూట్. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీలో మనకి సౌమ్య మరియు సత్య అనే ఇద్దరు జంట కథ ఉంటుంది. ఈ మూవీలో హీరో ఒక ఫుట్బాల్ ప్లేయర్ గా ఉంటాడు. కానీ ప్రస్తుతానికి అతను FM రేడియోలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది మరియు నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్తుంది. అయితే హీరో ఆమెని ఎలా కాపాడుతాడు, ఏం చేస్తాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6, మూవీ పేరు రెజీనా. ఇది ఒక రివెంజ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మీకు థ్రిల్లర్ తో పాటుగా యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి లభిస్తుంది. ఇందులో రెజినా అనే అమ్మాయి ఉంటుంది. ఈమె భర్త ఒక పోలీస్ ఆఫీసర్. అతడిని ఎవరో చంపేస్తారు. అయితే అతని ఎవరు చంపారు అనేది తెలుసుకుని ఆమె రివెంజ్ తీర్చుకుంటుంది. ఆమె ఏ విధంగా అందరినీ చంపుతూ ఉంటుందో మీరు ఈ మూవీలో చూస్తూ ఉండిపోతారు.
మీకు రివెన్స్ తో కూడిన థ్రిల్లర్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.